భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 71 శ్లోకం విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి. అన్ని కోరికలను వదిలి నా అన్న భావన లేకుండా అహంకారాన్ని దాటి ఎవరైతే జీవిస్తారో వారే శాంతిని పొందుతారు. ఇది శ్రీకృష్ణుడు చెప్పిన ముక్తి మార్గం. శ్లోక భావార్థం విహాయ కామాన్ అన్ని కామాలు కోరికలు వదిలివేయాలి. నిస్పృహః అశ్రేయస్కుడై ఉండాలి. అంటే ఏ వస్తువు పట్ల వ్యక్తి పట్ల సంబంధంలా ఏ మమకారము ఉండకూడదు. నిర్మమః ఇది నాది అన్న భావన లేకపోవాలి. నిరహంకారః నేను అణిచిన వాడిని నేనే అన్న భావన పోవాలి. ఇలాంటి స్థితిలో ఉన్నవాడే శాంతి అనే శాశ్వత విజయాన్ని పొందుతాడు. తాత్విక దృష్టికోణం నీ మనస్సు ఒక సరస్సులా ఉండాలి. కలకలం లేని తిరకాలేని కోరికలు మనసులో పుట్టిన బుల్బుల్లాంటివి. వాటిని వదిలిపెట్టగలిగినప్పుడే నీవు నిజంగా స్వతంత్రుడివవుతావు. నేటి జీవనానికి అన్వయం నీవు వదిలిపెట్టాల్సింది స్మార్ట్ ఫోన్ కాదు, కానీ అది మనసు నియంత్రించేస్తే వదిలేయడం నేర్చుకో. ధనం కావచ్చు, పేరు కావచ్చు, అభిమానం కావచ్చు, ఈ మూడింటిని నా అనిపించుకున్నప్పుడే బాధలు మొదలవుతాయి. వాటిని వదిలిపెట్టగలిగినప్పుడే నీవు నిన్ను నిజంగా తెలుసుకున్నవాడవుతావు. సందేశం శాంతి ఎక్కడో బయటి లోకంలో లేదు, ఆశలతో విముక్తి చెందిన మనస్సులో మాత్రమే ఉంది. ఇది స్థితప్రజ్ఞుని లక్షణాల్లో చివరి శ్లోకం. తదుపరి శ్లోకం 72 లో శ్రీకృష్ణుడు ఈ స్థితిని సాధించగలవాడే బ్రహ్మ నిర్వాణం పొందతాడని చెబుతున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.